నీ దుఃఖం ఎక్కడ స్టార్ట్ అయిందో, ఏ సమస్య నుండి స్టార్ట్ అయిందో ఆ సమస్యను తొలగిస్తాడు. అది ఆయన ఆదరించేది. మనుషులు ఆదరిస్తే పైన కన్నీళ్ళు తుడుస్తారు, వారి అవసరాన్ని తీర్చుకొని వెళ్ళిపోతారు. దేవుడు ఆదరిస్తే నీ అంతరంగమును ఏదిస్తుందేదో, నీ జీవితాన్ని పతనం చేసిందేదో, నిన్ను కృంగదీసిందేదో, నిన్ను అవమానాలు పాలు చేసిందేదో ఆ సమస్యను తొలగిస్తాడు. అది ఆయన ఇచ్చే ఆదరణ. ప్రార్థనకు జవాబు వస్తే ఆదరణ కాదా? కదండి. ప్రార్థనకు జవాబు వస్తే ఇంకంతకంటే సంతోషం ఏముంది? ఎవరిస్తారండి మన ప్రార్థనకి జవాబు? ఎవరిస్తాడు? దేవుడు ఇస్తాడు. నీకు ఆ సామర్థ్యం ఇస్తాడు. కృంగిపోయిన నిన్ను దేవుడు లేవనెత్తుతాడు. తెలివి తక్కువ అయినటువంటి నీవు, తెలివి తక్కువ వాడు అనుకుంటున్నటువంటి నీకు అక్కడే తెలివినిస్తాడు, అక్కడే జ్ఞానం ఇస్తాడు. కొంతమంది జీవితాలు వీళ్ళు ఎలా బ్రతుకుతారా బాబు ఇక అనుకుంటాం, కానీ వాళ్ళే సమర్థవంతంగా ఆశీర్వాదకరంగా బ్రతికిస్తాడు. నీ ద్వారా అమాయకులు కూడా బలైపోతారు. విచ్చలవిడిగా తోలేదు నువ్వు. ఇప్పుడు ఆయన భార్య చనిపోయింది, ఆ తల్లి చనిపోయింది. ఎలా అజాగ్రత్త, ఆ దుర్మార్గుడు అజాగ్రత్త, ఆ దుర్మార్గుడు అజాగ్రత్త. ఇలాగ ఇప్పుడు భార్యను కోల్పోయాడు, అతనికి ఆదరణ ఉంటుందా? భర్తను తాగి 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 భర్త చచ్చిపోయాడు, ఆ భార్యకి ఆదరణ ఉంటుందా? కోల్పోవడం వలన ఒక మనిషిని ఆదరణ ఉండదు.